ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని టీడీపీ కార్యాలయంలో నేతలు సమీక్షా సమావేశం నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అనుచిత వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు. ఆలువాల రమేష్ రెడ్డి సిగ్గుంటే వైసీపీ నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని, మరి మీ పదవికి రాజీనామా చేస్తారా? అవినాష్ నీకు దమ్ముందా అని సవాల్ విసిరారు. దేవినేని ఏమైనా నువ్వు పార్టీలు మారావని గుర్తుపెట్టుకో, ఒకప్పుడు టీడీపీలో ఉండి రకరకాల పార్టీలు మారావన్నారు. టీడీపీ అభివృద్ధి ఎలా చేస్తుందో నీకు తెలుసు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన ధ్వజమెత్తారు. వాళ్ళిద్దరూ కలిపి వాళ్ళిద్దరికి నేనేది అనుకుంటున్నా, కొన్నాళ్ళకే పార్టీలు మారి 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 మత్తి భ్రమించిపోయే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళిద్దరూ. దేవినేని అవినాష్ నేను చెప్తున్నా, నిన్ను అడుగుతున్నా, నువ్వు నిన్న ఏ గుండూరు మండలంలో రేపూడు విలేజ్ లో నువ్వు ప్రెస్ మీట్ పెట్టిన ఊర్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేసిందే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ అక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. నువ్వు అక్కడ ఆ గడ్డ మీద అడుగు పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిన దాంట్లో కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ కనుక 20% అభివృద్ధి చేశాను నువ్వు కనుక నిరూపిస్తే నేను ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధిగా నేను రాజీనామా చేస్తా. అభివృద్ధి చేస్తే శాశ్వత ప్రాతిపదికన బాగుంటుందని వైఎస్ఆర్ పార్టీ అధిష్టానానికి కానీ నాయకులు కానీ తెలుసా? వారు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఈ తిరువులోని పర్మనెంట్ గా ఏం పని చేశారు? ఇవాళ చేస్తున్నటువంటి పనిలో ఎమ్మెల్యే గారు చేశారా, ఎంపీ గారు చేశారని కదా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని మీకు కనిపించడం లేదా? ఒకసారి ఆలోచించండి. తిరువురులోని నడవడానికి వీలు లేని పరిస్థితుల్లో రోడ్డు ఉంటే మీరు ఇళ్లబడి తిరిగి ఆడ శంకుస్థాపన చేస్తాను, ఏడ శంకుస్థాపన చేస్తానని చెప్పి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయారు తప్ప మీ